అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా. నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అనుభవాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ ఉద్యమం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు పరేడ్ గ్రౌండ్కి వెళ్దాం అనుకున్నా, బట్ వెళ్ళలేకపోయినా చిన్న వర్క్ ఉండడం వల్ల. కానీ సాయంత్రం జరిగిన తెలంగాణ వేడుకలు మాత్రం అద్భుతంగా జరిగినాయి. వర్షం పడుతూ ఉన్నా తెలంగాణ మన జాతీయ పతాకాన్ని పట్టుకొని ఇట్లా పోలీసులు మార్చ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే టపాసుల మూతలతోటి జై తెలంగాణ నినాదాలు, ఆ వర్షం అసలు నిజంగా ఒక భావోద్వేగానికి గురైన. మామూలుగా వీడియో రికార్డ్ చేసి కొంచెం అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ కొంచెం సంఘటనలు చూసిన తర్వాత భావోద్వేగానికి గురైన తర్వాత ఏమనిపించింది అంటే కొన్ని సంఘటనలను, కొన్ని తెలంగాణ చరిత్ర గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనిపించింది నాకు. సో తెలంగాణకు సంబంధించిన విషయాలు చెప్పాలంటే, నేను చిన్నప్పుడైతే ఎక్కువ నాకు తెలంగాణ మీద కావచ్చు, తెలంగాణ అంటే మనకు అంత ఏం తెలుసు చిన్నప్పుడు, ఒక 7-8 సంవత్సరాల వయసప్పుడు. బట్ మా ఇంటికి ఒక ముసలైన ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ ముసలైన పాడే విధానం ఏంటంటే, పుడితే ఒకటి సత్యరెండు రాజుగా ఊరి రాజుగా, ఇతర తెలంగాణ జెండా రాజుగా ఊరి రాజుగా అని పాట, ప్లస్ దానికి తోడు ఇంకో పాట, మన బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతే కొడుకు నైజాం సర్కరోడ్ అనే పాట. ఇలాంటి సంఘటనలు అతను పాడుతూ ఉంటే ఆ పాటలో ఉన్న మాధుర్యం కావచ్చు, లేకపోతే గొంతులో గాంభీర్యం కావచ్చు, నాకు విపరీతంగా నచ్చేది ఉండే. బట్ మనం చిన్నప్పటి నుంచి అవాయిడ్ చేసుకుంటూ పోయేది ఎక్కువ సినిమాలని, క్రికెట్ అని, లేకపోతే వ్యవసాయం పని అని, ఇట్లా వీటి వల్ల మనం నెగ్లెక్ట్ చేసుకుంటూ పోయినాం. బట్ బీటెక్ వచ్చేసరికి కొద్దిగా జ్ఞానోదయం అయింది నాకు. అసలు తెలంగాణ హిస్టరీ అంటే ఏంది, తెలంగాణ గురించి తెలుసుకోవడం అనేది అప్పుడే మనం ఇంట్రెస్ట్ పెట్టి కొద్దిగా నేర్చుకున్నా. మనందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రాంతం అనేది నిజాం హయాంలో ఉండే. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని భూములు మొత్తం దొరల చేతుల్లో ఉండే. వారికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు ముఖ్యంగా 1946లో ఉద్యమాలు చేశారు, తుపాకులు పట్టుకొని పోరాటం చేశారు. దాదాపు 4600 మంది, 4500 మంది దానిక అసువులు బాశారు. దేశం మొత్తం ఒకప్పుడు స్వాతంత్రం కోసం పోరాడుతూ ఉంటే, మన తెలంగాణ ప్రాంతం ప్రజలు మాత్రం మా భూములు మాకు కావాలని పోరాటం చేశారు. చాలా ఎక్కువ మంది నాకు చనిపోయారు నాకు తెలిసినంత వరకు. మన తెలంగాణ రైతుల ఉద్యమం 1946లో మొదలై 1951 వరకు కొనసాగింది దాదాపు. అదే టైంలో మన 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అయినప్పటికీ మనకి ఇంకా స్వాతంత్రం రాలేదు. బట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చొరవతో మన తెలంగాణ ప్రాంతం అనేది ఇండియాలో విలీనమైంది 1948లో, మన అందరికీ తెలిసిందే. సో అట్లా మనం స్వేచ్ఛగా ఇక్కడ నుంచి వెళ్ళి మంచిగా బతుకుదాం అని ఆలోచిస్తే ఏమైందంటే, పెనమీకి వెళ్ళి మళ్ళీ పొయ్యిలో పడ్డట్టుగా 1956లో తెలంగాణను ఆంధ్రాను మిక్స్ చేసి ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పాటు చేశారు, ఆంధ్రప్రదేశ్గా. 1953లో వాళ్ళు అంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు వాళ్ళు కూడా పొట్టి శ్రీరాములు గారు ఉద్యమం చేసి ఆయన కూడా తను చాలించి స్వరాష్ట్రం సంపాదించుకున్నాడు. బట్ ఏ రకంగా చూసినా తెలంగాణ ప్రాంత ప్రజలు విద్యలో వెనకబడిపోయారు చాలా. ఎందుకంటే బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు విద్య కొద్దిగా వాళ్ళ పైన ఇంగ్లీషు విద్య పట్ల వాళ్ళకు కొద్దిగా అడ్వాన్స్గా ఉండే మనతో పోలిస్తే. సో తెలంగాణ ప్రాంత ప్రజలు మేధావులు ఏం ఆలోచించాలంటే, ఇవి రెండు కలిపితే కనుక ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఇంకా ఎలాంటి ఉద్యోగాలైనా సరే వాళ్ళు చాలా పై స్థాయిలో ఉంటారు. మన తెలంగాణ ప్రాంత ప్రజలు వెనుకబడి ఉంటారని ఆలోచించి దీనికి వ్యతిరేకించి అయినా సరే బలవంతంగా 1956లో విలీనం చేశారు. మన తెలంగాణ ప్రాంత మేధావులు, ఉద్యోగులు భావించినట్టుగానే మనం తెలంగాణలోని ఉద్యోగాలు దాదాపు మొత్తం ఆంధ్ర ప్రాంత ప్రజలకే తీసుకున్నారు. ప్లస్ మన నిధులు మనకే ఖర్చు పెట్టాలనే ఒక రూల్ ఉండే. సో దాన్ని కూడా ఉల్లంఘించి మన నిధులను ఆంధ్రాకు తరలించకపోయారు. సో ఆ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుందని 1969లో
విద్యార్థులు, మేధావులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యోగులు చాలా ఉవ్వెత్తున ఎగిసి తెలంగాణ తొలి దశ ఉద్యమానికి కారకులయ్యారు. అప్పుడు దాదాపు 369 మందిని దాదాపు అప్పుడున్న ప్రభుత్వం దారుణంగా కాల్చి చంపింది. దానికి గుర్తుగానే మన గన్ పార్క్ ఏర్పాటు చేశారు. అట్లా తెలంగాణ ప్రాంత ప్రజలు పోరాటాల గురించి చెప్పుకుంటే, విద్యార్థుల గురించి పోరాటం చెప్పుకుంటే ఎంత చెప్పినా చాలా తక్కువే. సో మనం ఇప్పుడు ఈ విధంగా ఉన్నామంటే వాళ్ళ యొక్క త్యాగాలే మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు మర్చిపోలేని ఇద్దరు ముఖ్య వ్యక్తులు ఉన్నారు. అంటే నా దృష్టిలో ఒకటి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు, అదే మన తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ అన్న. వీళ్ళిద్దరూ చాలా కృషి చేశారు. తెలంగాణ ఉద్యమం ఎట్లయినా ఒక్కతాటికి తేవాలి, తెలంగాణ ఖచ్చితంగా ఏర్పడాలి అనేది బాగా కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులకు మంత్రి పదవుల విషయంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంత ప్రజలకు జరుగుతున్న అన్యాయాల విషయాన్ని గమనించిన అప్పటి కేసీఆర్ గారు టీడీపీ పార్టీ నుండి బయటికి వచ్చి 2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అన్ని సంఘాలను కలుపుకొని తెలంగాణ ప్రాంతం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దన్నర కాలం పాటు చాలా గట్టిగా కొట్లాడాడు. దానిలో భాగంగా నేను కూడా 2008లో ఒకసారి బహుశా నా 10th క్లాస్ టైంలో అనుకుంటా స్టేషన్ గన్పూర్లో కేసీఆర్ గారు ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, పనికర మల్లయ్య అనే ఒక రైతు అనుకుంటా, అతని దగ్గరికి అప్పుడు ఎన్నికల ప్రచారానికి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారంట. అప్పుడు ఏం పెద్ద ఆయన ఎలా ఉంది, వ్యవసాయం బాగుందా, అన్ని వాటర్ ఫెసిలిటీ బాగున్నాయా, కరెంట్ ఎట్లా వస్తుంది, లేకపోతే విత్తనాలు ఎట్లా సకాలంలో అందుతున్నాయా అన్ని అడుగుతా ఉంటే ఆ రైతు ఒకటే మాట చెప్పారట, నాకు ఓన్లీ తెలంగాణ కావాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే మా యొక్క హక్కు అని చెప్పిండట. సో దాన్ని ఆయన చెప్పిన మాటలను ఎత్తి చూపి కేసీఆర్ గారు చాలా అద్భుతంగా ఉపన్యాసం ఇచ్చారు. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజులు దాదాపు నేను ఒక 50 లేదా 100 మీటర్ల డిస్టెన్స్లోనే మన కేసీఆర్ గారిని చూశాను నేను, ఇంకా దగ్గర నుండే. సో అది ఇప్పటికీ నేను మర్చిపోలేను. 2011 లేదా 2013 మధ్యలో సకల జనుల సమ్మె అనే ఉద్యమం జరిగింది. అప్పుడు దాదాపు మనకి ఇప్పుడు కరోనా టైంలో లాక్డౌన్ ఎట్లున్నానో ఆ విధంగా జరిగింది అన్నట్టు ఉద్యమం. దాదాపు అన్ని వ్యవస్థలు దాదాపు బంద్ చేసి, ముఖ్యంగా విద్యా సంస్థలు బంద్ చేసిళ్ళు. సో అప్పుడు చాలా గట్టిగా కొట్లాడిళ్ళు మన తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం. ముఖ్యంగా ఈ విషయంలో మాత్రం కేసీఆర్ గారు మనల్ని ముందుండి నడిపించారు. నేను కేసీఆర్ గారికి అప్పుడు విపరీతంగా అభిమానం ఉండే. అప్పుడు 2014లో టీఆర్ఎస్ పార్టీ మంచి మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు పేపర్ కట్టింగ్స్ అన్ని నేను ఇప్పటికీ భద్రపరుచుకున్నా, మా ఇంట్లో ఉన్నాయి. సో ఆ విధంగా తెలంగాణ ఏర్పడి ఇప్పటికి 10 ఏళ్ళు అయినాయి. చాలా సంతోషంగా ఉంది ప్రజెంట్ అయితే ఈ దశాబ్ది వేడుకలు చూస్తానంటైతే. ఇది నా యొక్క అనుభవం. సో ఇప్పుడు చెప్పాలంటే ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రజలు మర్చిపోయింది 2 పార్టీలను, ఒకటి కేసీఆర్ గారిని, ఒకటి కాంగ్రెస్ పార్టీని. సో తెలంగాణ ప్రాంత ప్రజలు అధికారం ఇచ్చింది కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రాంత ప్రజలే. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రాంత ప్రజలే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన మా తెలంగాణ అమరవీరులారా మీకు మా జోహార్లు. అదేవిధంగా శ్రీకాంతాచారి అన్న, మీరు చేసిన త్యాగం వెలకట్టలేనిది, చాలా గొప్ప త్యాగం చేశారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. కేసీఆర్ గారు మీరు చేసిన కృషి కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. కాంగ్రెస్ పార్టీ చేసిన మేలును కూడా ఎప్పటికీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ.